హాయ్ ఫ్రెండ్స్, సాయి మోహన్ పేజ్ కి అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 49. ఎర్లీ మార్నింగ్ అయితే లేవడం జరిగింది. లేచిన తర్వాత టీన్ రీప్లేస్ చేసే బ్యారేజ్ అయితే తీసుకున్నాను అనమాట. సో దాని తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. మా ఎన్హెచ్ అయితే దోశలు వేస్తున్నాడు, చూసారు కదా, దోశల పిండితోని నా మీద ప్రేమతో ఒక 5-6 దోశలు అయితే ఇచ్చేసాడండి. కారపొడి అయితే దోశలు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఒక వీడియో ఎడిటింగ్ చేసేసి షూట్ కి అయితే బయలుదేరాను అనమాట. కరెంట్ పోవడంతో లిఫ్ట్ లో కాకుండా మెట్లు దిగి అయితే కిందకి వెళ్తాను. సో కార్ తీసేసి అయితే షోరూమ్ కి వెళ్ళానమాట. ఈ రోజు అయితే మహేంద్ర షోరూమ్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. మన ఫేస్ అయితే ఈ విధంగా ఉందండి. ఇక అక్కడ నుంచి మహేంద్ర షోరూమ్ కి వెళ్ళడం జరిగింది అనమాట. వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అవడంతో మహేంద్ర వీరో బండిని సర్వీస్ ఏరియాలో అయితే పెట్టించడం జరిగిందండి. మహేంద్ర వీరో హైడెక్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేశాను అనమాట. నా షూట్ అయిపోయిన తర్వాత ఎన్హెచ్ షూట్ అయితే చేస్తున్నాడు. ఆయన ఎటువంటి సపోర్ట్ తీసుకోకుండా ఆయన సింగిల్ అయితే చేసుకుంటాడు అనమాట. నేనైతే వెయిటింగ్ హాల్ లో కూర్చున్నాను. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసి కార్ తీసి అయితే రూమ్ కి వెళ్ళిపోతాను అండి. సో వర్షం అయితే ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక మధ్యాహ్నం లంచ్ లోకి అయితే చికెన్ కర్రీ విత్ చికెన్ బిర్యానీ అయితే తీసుకోవడం జరిగిందండి. నేను ఈవినింగ్ కాసేపు రెస్ట్ తీసుకుని వీడియో ఎడిటింగ్ చేసి బయటకి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. సో బయటకి అలా రాజమండ్రి రోడ్ లోకి అయితే తిరుగుతా ఉన్నాం. వర్షం అయితే పడుతుంది. డీమార్ట్ కి అయితే వెళ్తాం అండి. డీమార్ట్ లో కాసేపు తిరిగితే చాలా రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. మన చుట్టూ చాలా సామాన్లు అయితే ఉంటాయి. టెంప్ట్ అయిపోయి ఏది పడితే కొనేకూడదు. డీమార్ట్ లో సామాన్లు కొనేసి మన కార్ తీసి రూమ్ అయితే వచ్చేస్తాం అనమాట. ఇక నైట్ డిన్నర్ లోనికి ఇడ్లీ పిండి కొన్నప్పుడు కూడా అది తినకుండా దోసకాయ ముక్కలు అయితే కోసి కాస్త ఉప్పు కారం జల్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇలా నైట్ డిన్నర్ అయితే ముగిస్తాను అనమాట. ఎందుకని అంటే ఈ మధ్య కంటిన్యూస్ గా నాన్ వెజ్ తినడంతో ఫైబర్ బ్యాలెన్స్ చేయడానికి దోసకాయ అయితే తీసుకోవడం జరిగింది. ఇలా మన డే 49 వ్లాగ్ అయితే ముగించడం జరిగిందండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. థాంక్యూ.